అన్న దీని మీద మీ స్పందన ఏందన్నా? ఉండు చెప్పు, ఏందో చెప్పు చెప్పు. మా ఇంట్లోని కొట్టుకుపోవాలా? సుందరయ్య నగర్ అంతా పోతలేదు కానీ ఈ మడిగా పోతుంది. పరాలు పెట్టి ఇండ్లు కూల కొడతాడు, గోడలు కట్టి ఇండ్లు కూల కొడతాడు, ఏరిగా లెటర్ నీళ్ళు ఇళ్ళకే వేసిండు. ఇప్పుడు పోయి అంబులెన్స్లలో సర్కారు దవాఖానాల పోయినావు. అది న్యాయమైన పద్ధతి అన్నట్టు. ఇండ్లు కూలిపోయి నీళ్ళు వచ్చినా కూడా పట్టించుకునే దిక్కు లేదు. మా పానాలు తీసి మా మనసులో తింటాడు. రాత్రి చచ్చిపోయే పరిస్థితులు అయినాయి. ఓ పోర్చే ఇరికింది, రాత్రి అంబులెన్స్ వచ్చి చేసుకొని పోయినాయి. అయ్యా ఇదేనా న్యాయం? నువ్వు సరే గోడ పెట్టుకున్నావు, నువ్వు మట్టి పోసుకొని అంత ఎత్తు పెడుతుంది. మరి మందిళ్ళ మీద ఇండ్లు కూలిపోయే కాలువని తీస్తుంది. ఆ కాలువల మురికి కాలువల లెటర్ నీళ్ళ ఇళ్ళకే వేసిండు. బాత్రూంలో నీళ్ళు వాసన పోయేది. అదేంటయ్యా అని అడిగితే మళ్ళీ అది కూడా పెట్టిండు. మళ్ళీ గోడ పక్క పెట్టి నీళ్ళు ఇళ్ళక పెట్టిండు. కంటి నీళ్ళు మొత్తం ఇళ్ళకే పొడబొడ. ఆడో పక్క పెట్టిండు, ఆడో పక్క పెట్టిండు. వర్లి 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 ఊకున్నాం. ఉచివర బర్రాలు పెట్టిండు, ఒక ఇల్లు బాలకు వచ్చిండు గోడ కట్టేటప్పుడు. అది పోయింది, ఇప్పుడు ఉన్న ఇల్లు కూల కొడతాడు. మరి ఇదే పని కొంట ఆయన పని. చూతురారి లోపల ఎట్లా పలిగిపోయినాయి, అది కూడా చూద్దాం చూద్దాం. ఇల్లు లోపల చూతురారి. రాష్ట్రంలోనే భారీ వర్షాలు వస్తుంటే ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి అధికారులకు కానీ మున్సిపాలిటీ వాళ్ళ సిబ్బందికి కానీ ఎటువంటి సూచనలు చేసింది లేదు. ఇటువంటి పేదవారు ఇంకా లేక ఏదో మామూలు ఇల్లు కట్టుకొని జీవిస్తుంటే ఈ పక్కన కంపెనీ వాళ్ళ గోడ కూలి నైట్ చాలా ఇబ్బందులైనాయి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని, ఇటువంటి బాధితుల్ని త్వరగా సురక్షితమైన ప్రాంతాలకు తరలించి వాళ్ళకు మంచి చెడులు చూసుకొని ఏమన్నా నష్టపరిహారం ఉంటే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఇల్లు మొత్తం కూలిపోయినాయి. ఈ విధంగా మొత్తం కూలిపోయి ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డాడు. అది మన అదృష్టంగా భావించుకోవాలి. ఎందుకంటే ఇలాంటి పరిస్థితుల్లో ఈ అధికార నిర్లక్ష్యమే ఇదంతా. దీన్ని బట్టి చూస్తే వెంటనే కలెక్టర్ గారు స్పందించి దీనిపై తక్షణమే నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాం. ప్రాణాపాయ అనేది తెలిసింది, హాస్పిటల్లో తీసుకుపోయారు, పొజిషన్లో ఉన్నారు. ఈ గోడ ఇంత పెద్ద గోడ కూడా కలెక్టర్ గారు కానీ, ఎంఆర్ఓ గారు కానీ, ఆర్టీఓ గారు కానీ, ఇంతవరకు మున్సిపల్ కమిషనర్ గారు కానీ ఎటువంటి అధికారులు ఇంతవరకు ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతాన్ని సందర్శించింది లేదు. ఇక్కడ ఇబ్బందులు పడుతున్న ప్రజల్ని పట్టించుకున్న నాదులు లేదు. గత ప్రభుత్వంలో ఇటువంటి జరిగితే ఎమ్మటే స్పందించి కలెక్టర్ గారు తక్షణమే వచ్చి తగిన చర్యలు తీసుకొని అప్పటికప్పుడు బాధితులకు న్యాయం చేసి వాళ్ళకు సురక్షిత ప్రాంతాలకు తరలించేవారు. అందరికీ ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. చివరిలో కనపడే గోడ వీళ్ళ గోడ